హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం దశమ స్కందము 68వ అధ్యాయము 44వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. రామ రామాఖిలాధారా ప్రభావం నా విదామతే మూఢానాం నా కుబుద్ధీనాం చంతుమర్హస్యతిక్రమం. శశికళ మాతాజీ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. కౌరవులు పలికిరి, ఓ రామ రామ అఖిలాధారుడా, నీ ప్రభావమును మేమెంత మాత్రమో ఎరుగుము. మూఢులము దుష్టబుద్ధులమైన అయినా మా అపరాధమును దయచేసి మన్నింపుము. హరే కృష్ణ. స్థిత్యుత్పత్త్యప్యయానాం స్వమేకో హేతుర్నిరాశ్రయః లోకాన్ క్రీడా నకానీసా క్రీడాతస్తే వదంతి. లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నీ ఒక్కడవే విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములను చేయదు.
నీకు ఎటువంటి పూర్వహేతువు లేదు. హే ప్రభు, లీలలను అనుసరించుటకు లోకములు కేవలము నీకు క్రీడా వస్తువులని ప్రామాణికులు పలుకుదురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. త్వమేవ మూర్ధ్నిదమనంతలీలయా భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్ అంతే చ యస్వాత్మనిరుద్ధ విశ్వః శేషే ద్వితీయా పరిశిష్యమానః. ప్రభావతి మాతాజీ. ప్రభావతి మాత చదవండి, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ ఒక్కడవే విశ్వము యొక్క సృష్టి మాతాజీ 46. సహస్ర శిష్యుడు అనంత ఈ ధరణిని నీవు లీలగా నీ శరీరములలో ఒకదానిపై ధరించవు. ప్రళయ సమయమున నీవు సమస్త విశ్వమును నీ శరీరములకు తీసుకుని ఒంటరి వాడిగా ఉన్నవాడపై శయనింతువు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉపస్థే కిల శిక్షార్థం నద్వేషాన్న చ మత్సరాత్ బిభ్రతో భగవన్ సత్వం స్థితి పాలన తత్పరః. తెలల మాతాజీ అనువాదము, భాష్యము సుబ్రహ్మణ్య ప్రభుజీ. నీ కోపము ఎల్లరి ఉపదేశము కొరకే ఉద్దేశించబడినది. అది ద్వేషము లేదా మాత్సర్య ప్రదర్శనము కాదు. ఓ దేవదేవా, నీవు విశుద్ధ సత్వగుణ స్థితుడవు. ఈ జగత్తును పోషించి రక్షించుటకే నీవు క్రోధమును చూపెదవు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. బలరాముని క్రోధము పూర్తిగా యుక్తమైనదని, నిజముగా తమ లాభము కొరకే ఉద్దేశించబడినదని కౌరవులు అంగీకరించిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించినట్లు, నీవు క్రోధమును చూపిన కారణమునని మేమిప్పుడు నాగరికులమైనాము. లేనిచో పూర్వము మేము కుబుద్ధి కలవారమై గర్వాంధులమై నిన్ను చూడజాలకుంటిమి అని కౌరవులు చెప్పగోరిరి. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయా విశ్వకర్మన్ నమస్తేస్తు త్వాం వయం శరణాగతాః. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం, భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. 47 కదా ప్రభుజీ? 48 మాతాజీ. 48. ఓ సకల జీవులకు ఆత్మ అయిన వాడా, ఓ సర్వశక్తిధరుడా, విశ్వము యొక్క అవ్యయ సృష్టికర్త, నీకు మేము నమస్కరించుచున్నాము. నీకు వందనము కావించుచు మేము నీ శరణు జొచ్చుచున్నాము. భాష్యం. తమ జీవితములు గతులు బలరాముని చేతిలోనే ఉన్నవని కౌరవులు స్పష్టముగా తెలుసుకొనగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నేను మనం చూసాం ఏ విధంగా. సారీ ప్రభుజీ, నేను కొంచెం పక్కకు పోయాను, మీరు పిలిచారు, నేను వచ్చేసరి. సారీ. హరే. సో నిన్న మనము అధ్యాయంలో, నిన్నటి సెషన్ లో మనం చూసాం ఏ విధంగా అయితే కనుక కౌరవులు ఏం చేశారు, బలరాముణ్ణి అవమానించారు. సో అసలు మీకు ఒక ఛత్రం పెట్టుకోవడానికి కానీ, మా ముందు ఏ విధమైనటువంటి రాజరికపు చిహ్నాలను వాడడానికి మీకు అర్హత లేనే లేదు. అయినా సరే ఏదో మీరు మాకు బంధువులు అని చెప్పేసి దయతలచి మేము మిమ్మల్ని అవన్నీ కూడా పెట్టుకోవడానికి మీకు అనుమతి ఇచ్చాము. ఇంకా ఏమని చెప్పారు, చెప్పుల్లాగా ఉండవలసినటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు
తల మీదకి వచ్చి ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా వింతగా ఉంది, చాలా బాగుంది. ఆ అక్కడే ఎందుకు వాళ్ళు కోప్పడిపోయారు? ఉగ్రసేన మహారాజు రాజాది రాజు, రాజులకు రాజు అని చెప్పడంతో ఇంకా వాళ్ళకి చాలా కోపం వచ్చింది. మేము కదా మొత్తం ఢిల్లీలో కూర్చున్నాం, హస్తినాపురంలో కూర్చున్నాం. మేము హస్తినాపురం నుంచి మొత్తం అంతా కూడా మేము కదా నియంత్రిస్తున్నాం. మేము చక్రవర్తులం, మిగతా రాజులందరూ కూడా సామంత రాజులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బలరాముడికి చాలా కోపం వచ్చేసింది. సో అప్పటిదాకా ఆయన శాంతంగా ఉన్నారు. ఆయన ఏం చేశారు? అందరినీ శాంతపరిచి వచ్చారు. శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఎంతో కోపం ఉంది. ఎవరి మీద? సాంబుడిని ఈ విధంగా బంధించారు అన్న తర్వాత కౌరవుల మీద చాలా కోపం వచ్చేసింది. అయినా సరే బలరాముడు ఏం చేశారు? వాళ్ళందరినీ కూడా శాంతింపజేసి, మిగతా యాదవ వీరులందరినీ కూడా శాంతింపజేసి, నేను సామరస్యంగా దీన్ని పరిష్కరిస్తాను, యుద్ధం అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి ఆయన వచ్చారు. కానీ ఏంటంటే ఎప్పుడైతే కౌరవులు ఈ విధంగా మాట్లాడారో బలరాముడికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటి, మేము పాదరక్షలు లాంటి వాళ్ళమా? శిరం మీద ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? మా దగ్గర శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకుని వచ్చినటువంటి సుధర్మ సభ ఉంది. ఆ తర్వాత ఏదో ఆటలాగా అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాం? మేము పారిజాత వృక్షాన్ని తెచ్చుకున్నాం స్వర్గం నుంచి. మొత్తం లక్ష్మీదేవి గాని, బ్రహ్మదేవుడు గాని, శివుడు గాని అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద ధూళి పొందడానికి, ఆ యొక్క పాదధూళిని వాళ్ళ యొక్క శిరస్సుల మీద పెట్టుకోవడానికి ఎంతో అదృష్టంగా భావిస్తారు. అటువంటిది మేము పాదరక్షలం అయిపోయామా? మేము ఏదో చిన్న భూభాగాన్ని వీళ్ళ యొక్క ఆ అనుమతితోటి మేము పాలిస్తూ ఉన్నామా? సో కృష్ణుడి యొక్క పాదపద్మాలకి సేవ చేయడానికి నేను కూడా ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాను. అలాంటిది మమ్మల్ని ఈ విధంగా మాట్లాడతారా? వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చూపించాలి అని చెప్పి బలరాముడు ఏం చేశారు? తన యొక్క హలాయుధాన్ని తీసి మొత్తం హస్తినాపురం కింద ఉన్నటువంటి భూమిని అంతటినీ కూడా మొత్తం తవ్వేశారండి. భూమిని అంతటినీ కూడా తవ్వేసి ఏం చేశారు? మొత్తము ఆ హస్తినాపురం అంతా కూడా ఆయన గంగా నదిలోకి లాగేశారు. ఇంకా లాగబోతూ ఉన్నారనమాట. మొత్తం ఆ ముక్కంతా కూడా, ఆ భూమి ముక్కంతా కూడా వచ్చేసింది అలాగే, ఇంకా గంగా నదిలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో అప్పుడు వాళ్ళందరికీ అర్థమైందనమాట బలరాముడి యొక్క శక్తి ఏమిటి అనేటువంటిది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఎంత బలరాముడు ఎంత శక్తివంతుడు ఆయన అని చెప్పి అర్థమైంది. అందుకే వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? పరిగెత్తుకుని వచ్చారు. అలా ఊరికే పరిగెత్తుకుని రాలి, సాంబుడిని ముందు పెట్టుకుని, లక్ష్మణాన్ని కూడా ముందు పెట్టుకుని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి బలరాముడికి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. ఓ రామ రామ అఖిలాధారుడు. ఇక్కడ రామ రామ 2 సార్లు చెప్పారు. ఎందుకంటే కనుక అక్కడ వాళ్ళు చాలా ఆర్తితోటి ఉన్నారనమాట, టెన్షన్ తో ఉన్నారు. అందుకని చెప్పి 2 సార్లు రామ రామ అఖిలాధారుడా, నీ ప్రభావాన్ని మేము ఎంత మాత్రము కూడా ఎరుగము. మేము మూఢులము, దుష్టబుద్ధులము, దయచేసి మమ్మల్ని మన్నించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా ఏమిటి, ఆయన యొక్క స్థితి ఏమిటి అని చెప్పి కౌరవులకు ఇప్పటికీ తెలిసి వచ్చింది అనమాట. ఎవరైనా మొత్తము ఈ యొక్క విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యాలన్నిటినీ కూడా చేసేది మీరే. మీకు ఎటువంటి మూలము లేదు. ఈ యొక్క లీలలన్నీ చేయడం కోసం ఈ లోకంలో లోకాలన్నీ కూడా మీకు ఎలా ఉంటాయి? క్రీడా వస్తువులు. మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క కారణోదక సాయి విష్ణువు యొక్క శరీరం యొక్క రోమాల్లోంచి ఎన్నో విశ్వాలు పుడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? బంతుల్లో ఉంటాయి. ఆయనకి ఏంటి, అదంతా కూడా బంత. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. లీలలు నిర్వహించడానికి లోకాలు కేవలం నీకు క్రీడా వస్తువులు. ఇంకేం చెప్తున్నారు? అనంత శేషుడి కింద నీవు మొత్తం ఏదో ఒక తల మీద మొత్తం విశ్వాన్నంతటినీ కూడా మోస్తూ ఉన్నావు. అదే ప్రళయ సమయంలో కూడా మళ్ళీ ఏం చేస్తావు? ఇక విశ్వాలన్నిటినీ కూడా నీ యొక్క శరీరంలోనికి తీసుకుంటావు. సో ఇంకా ఆయన్ని ఏ విధంగా శాంతపరుస్తున్నారంటే కనుక, మా మీద మీరు కోపపడడం అనేటువంటిది చాలా సరైనటువంటిదే. ఎందుకంటే కనుక మీరైతే కనుక విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉంటారు. కానీ ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మీరు కోపపడుతూ ఉంటారు. కోపపడడం కూడా సరిగ్గానే ఉంది. ఎందుకంటే కనుక మీరు కోపం చూపించడం మూలంగానే మేమేమయ్యాము? ఇప్పుడు నాగరికులయ్యాం, మాకు బుద్ధి వచ్చింది. లేకపోతే కనుక మేము ఎప్పుడు కూడా గర్వాంధులమయ్యే ఉండేవాళ్ళం. మీరు కోపం చూపించడం కూడా మా మంచి కోసమే జరిగింది అని చెప్తూ ఉన్నారు మొత్తం. ఇంకా ఏం చెప్తున్నారు? మీకు శరణు జొచ్చుతున్నాము, విశ్వం యొక్క అవ్యక్త సృష్టికర్త, మీకు నమస్కరించుచున్నాము, రక్షించండి రక్షించండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు బలరాముడు వాళ్ళందరితోనూ ఉద్దేశించి
మాట్లాడతారన్నమాట. ఏం జరిగింది చూద్దాం. శ్రీసుకం వాచ ఏవం ప్రపన్నై సంవిఘ్నైర్వేపమానాయ నైర్బలా ప్రసాదిత సుప్రసన్నో మా భైష్టేత్యా భయం దదౌ. రాధమ్మ మాతాజీ. సుఖదేవ గోస్వామి పలికారు. తమ నగరము కంపించుచున్నట్టు వారు గొప్ప ఆర్తితో శరణిచ్చిన వారునైన కౌరవులు ఆ విధంగా శాంతింపజేయగా బలరాముడి ప్రసన్నతను పొంది వారి ఏడ దయాళుడే భయపడవలదు అని పలికి వారికి అభయం వస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దుర్యోధన పారిబర్హం కుంజరాన్ షష్టిహాయనాన్ దదౌ ద్వాదశసత్తా న్యూతాని తురంగమాన్ రథానాం షట్సహస్రాణి రౌక్మాణాం సూర్యవర్చసాం దాసీనాం నిష్కంఠీనాం సహస్రం దుహితృవత్సలః. లక్ష్మీ పార్వతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. పుత్రిక ఎడ మిగులు అనురాగము కలిగిన దుర్యోధనుడు కట్నముగా 60 ఏళ్ల వయసు కలిగిన 1200 గజములను 1,20,000 గుర్రములను సూర్యప్రభలు కలిగిన 6,000 స్వర్ణ రథములను కంఠములందు రత్న పతకములను దాల్చిన 1000 మంది దాసీజనులను ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రతిగృహ్యతు తత్సర్వం భగవాన్ సాత్వతర్షభః ససుతా సశ్ను సప్రాయ సుహృద్భిరభినందితః. తతః ప్రవిష్టా స్వపురం హలాయుధా సమేత్య బంధూననురాక్తచేతసా సశంస సర్వం యదుపుంగవానాం మధ్యే సభాయాం కురుషు స్వచేష్టితం. ప్రసన్న మాతాజీ 2 శ్లోకాలు అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. యాదవ ప్రముఖుడగు బలదేవుడు ఆ కానుకలను తీసుకొని బంధుమిత్రులు వీడ్కోలు పలుకగా కొడుకు కోడలితో పాటు నిష్క్రమించెను. పిదప హలాయుధుడు తన పురమునందు ద్వారకలో ప్రవేశించి అనురక్త చిత్తులకు బంధువులను కలుసుకొనెను. కౌరవులతో తాను జరిపిన వ్యవహారమునంతటిని అతడు సభలో యాదవ ప్రముఖులకు ఎరిగించెను. హరే కృష్ణ ప్రభుజీ. అద్యాపి చాపురం కేత సూచయాద్రామ విక్రమం సమున్నతం దక్షిణతో గంగాయామనుదృశ్యతే. చంద్రమాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ లో బంధించి వరకు విజయలక్ష్మి మాతాజీ కౌరవుల దగ్గర నుంచి చివరి వరకు చదవండి. శశికళ మాతాజీ మీరు బలరాముడి దగ్గర నుంచి 2వ పారాగ్రాఫ్ బలరాముడి దగ్గర నుంచి చివరి వరకు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హస్నాపురం నేటికి దక్షిణ భాగంన గంగానది వైపు సమున్నతముగా కనబడును. ఆ విధంగా బలరాముని పరాక్రమమును సూచించుచున్నది. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జయ. శ్రీల ప్రభుపాదులు దీనిని గురించి ఈ విధంగా వ్యాఖ్యానించిరి. వధూవరుల పక్షముల నడుమ వివాహములకు ముందు ఏదో ఒక రకమైన యుద్ధముకు కల్పించుటకు క్షత్రియ రాజులలో సర్వసాధారణం. సాంబుడు లక్ష్మణను బలవంతంగా ఎత్తుకొని పోయినప్పుడు రాష్ట్రమునకు అతడే ఆమెకు తగిన జోడని కురువంశ పెద్దలు చూసి ఆనందించరి. ఆయనను అతని శక్తిని చూడగోరని వారతనితో యుద్ధము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. యుద్ధ విధిని ఏమాత్రము గౌరవింపక అతనిని బంధించిరి. కౌరవులు బంధనము నుండి సాంబుని విడిపించుటకు యదువంశము నిశ్చయించినప్పుడు
దాన్ని పరిష్కరించుటకు బలరాముడు స్వయముగా వచ్చి సాంబుని వెంటనే విడుదల చేయమని శక్తిమంతుడైన క్షత్రియునిగా ఆజ్ఞాపించను. ఆ ఆదేశముచే అవమానితులమైతమని బాహ్యమునకు తలచిన వారే కౌరవులు బలరాముని బలముపై పంతమాడిరి. అతడు తన అచించ శక్తిని ప్రదర్శించవలననియే వారు కోరి ఉండిరి. అందువలన వారు ఆనందముగా తమ కన్యకను సాంబునికి ఇచ్చిరి. దానితో సమస్య పరిష్కరించబడినది. పుత్రికా వాత్సల్యము కలిగిన దుర్యోధనుడు సాంబునితో ఆమె వివాహమును వైభవోపేతముగా జరిపించెను. కౌరవుల పక్షము నుండి లభించిన గొప్ప ఆదరమునకు బలరాముడు మిగుల సంతుష్టుడై కొత్త జంటను తీసుకొని ద్వారకాపురికి చేరెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. బలరాముడు విజయోత్సాహంతో ద్వారకకు చేరి పురజనులను కలుసుకొనెను. వారందరూ అతని భక్తులు బంధువులే. వారందరూ సమకూర్ణ పిమ్మట అతడు వివాహ వృత్తాంతమునంతటినీ వివరించగా అతడు హస్తినాపురంను కంపింపచేసిన విధానము విని వారు చకితులైరి. శ్రీమద్ భాగవతం నందలి సాంబుని వివాహము అను దశమస్కందంలోని 68వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యం సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఎప్పుడైతే కనుక వాళ్ళ యొక్క నగరం అంతా కూడా కంపించిపోయిన తర్వాత వాళ్ళందరూ హస్తినాపుర వాసులందరూ కూడా కౌరవులందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి బలరాముడి యొక్క ఆశ్రయం తీసుకున్న తర్వాత బలరాముడు వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి ఏం చేశారైనా భయపడవద్దు అని చెప్పేసి ఆయనకి అభయం ఇచ్చారు. అభయం ఇచ్చి ఆయన హస్తినాపురాన్ని గంగా నదిలో కలిపేసేటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపేశారు అన్నమాట. సో ఇప్పటికీ కూడా చూస్తే కనుక హస్తినాపురం అంటే ఢిల్లీ కదా. సో ఢిల్లీ ఇప్పటికీ కూడా దక్షిణ భాగం ఎలా ఉంటుంది అంటే కనుక ఉత్తర భాగము ఎత్తుగా ఉంటుంది అన్నమాట. కానీ దక్షిణ భాగం ఎలా ఉంటుంది, కొంచెం కిందకు ఉంటుంది, యమునా నది వైపు కిందకు ఉంటుంది అనమాట. సెపరేట్ గా అన్నట్టు కనిపిస్తుంది. హైట్ అన్నమాట, అంటే దూరంగా కాదు, హైట్ ఇలా కొంచెం టిల్ట్ అన్నమాట. ఇలా దక్షిణ భాగం వైపు కిందకు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు అనిపిస్తుంది, దానికి కారణం ఏమిటి అంటే కనుక దానికి కారణం బలరాముడు చేసినటువంటి పని. ఇప్పటికీ కూడా అది ఇలాగ దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అన్నమాట, కిందకు ఉంటుంది కొంచెం. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే అదేంటండి ఢిల్లీ దగ్గర యమునా నది కదా ఉండేది, మరి ఇక్కడ గంగా నది అని చెప్పారు అని చెప్పి అనుమానం రావచ్చు. సో దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అని అంటే కనుక గంగా యమునా నదులు రెండు కూడా మళ్ళీ యమునా నది వెళ్ళి ఎలాగో గంగలోనే కలుస్తుంది కాబట్టి యమునా నదిని కూడా కొన్నిసార్లు గంగా అని చెప్పి ప్రస్తావించడం జరుగుతుంది అని చెప్పి చెప్పారన్నమాట. సో అందుకే ఇది యమునా నది కూడా గంగా నదిగానే అప్పట్లో అలాగా వ్యవహరించబడుతూ ఉండేది. సో కాబట్టి సుఖదేవ గోస్వామి కూడా ఆ విధంగానే చెప్పడం జరిగింది అనమాట. జీవ గోస్వామి కూడా ఏమని చెప్పారు అంటే కనుక గంగా యమునలు వేరే వేరే దారుల్లో ప్రవహిస్తూ ఉన్నా సరే అవంతా కూడా ఒకటే నది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో అందుకే ఇక్కడ యాక్చువల్ గా గంగా నది అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్పారన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ విధంగా జరిగిందో దుర్యోధనుడు ఎలాగో స్వయంవరానికి అంతా రెడీ చేసుకున్నాడు కదా, కూతురు స్వయంవరానికి కుమార్తె స్వయంవరానికి అంతా రెడీ చేసుకున్నాడు. ఎవరైతే వస్తారో వాళ్ళకి కట్నం ఇవ్వాలి అని చెప్పి అంతా రెడీ చేసుకున్నాడు. సో అలాగే పుత్రికి పైన చాలా అనురాగం కలిగినటువంటి దుర్యోధనుడు ఏం చేశాడు అంటే కనుక 1200 ఏనుగులు, ఆ ఏనుగులన్నీ కూడా చిన్న ఏనుగులు, పెళ్లి ఏనుగులు, గున్న ఏనుగులు కాదు, మొత్తం అన్ని కూడా 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఏనుగులు అన్నమాట అవన్నీ. ఆ తర్వాత 1,20,000 గుర్రాలు, తర్వాత 6,000 స్వర్ణ రథాలు, బంగారు రథాలు, సూర్యప్రభలు కలిగినటువంటి బంగారు రథాలు, 1000 మంది దాసీజనులు అందరూ కూడా కంఠాల్లో రత్న పతకాలను ధరించారు. వాళ్ళందరూ కూడా ఆభరణాలు వేసుకుని ఉన్నారన్న దాసీజనాలు. వీళ్ళందరినీ కూడా ఏం చేశారు, కట్నం కింద ఇవ్వడం జరిగింది అన్నమాట. సో కాబట్టి బలరాముడికి కానుకలన్నీ ఇచ్చారు, వాళ్ళ కుమార్తెని ఇచ్చారు, సాంబుని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో బలరాముడు వాళ్ళందరినీ కూడా తీసుకుని ఎంతో ఆనందంతో ద్వారకలోకి ప్రవేశించారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బలరాముడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్పారు, ఇలా బలరాముడు ఈ విధంగా చేశారు చేయడం మూలంగా వెంటనే దుర్యోధనుడు వచ్చి సరెండర్ అయిపోయాడు.
మొత్తం ఇలాగా వాళ్ళిద్దరికి ఇచ్చి వివాహం చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడతో అంతా కూడా కథ చక్కగా సామూహిక వివాహం అంతా కూడా పూర్తయింది అనమాట. సో కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఏం జరిగింది, వాళ్ళ యొక్క అభిమతం ఏమిటి, బయట జరిగిందంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో అక్కడ అభిమతం, వాళ్ళ యొక్క అభిమతం ఎలా జరిగింది అని అంటే కనుక, ఎప్పుడైతే కనుక మనం చెప్పుకున్నాం కదా, సాంబుడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ 6గురిని కూడా ఒకే సమయంలో ఆయన నిరోధించాడు, వాళ్ళందరినీ కూడా ఓడించాడు, చాలా వీరత్వం ప్రదర్శించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో దానికంటే ముందు వాళ్ళకి తెలుసు సాంబుడు యొక్క గొప్పతనం తెలుసు. ఎప్పుడైతే కనుక సాంబుడు ఆ విధంగా లక్ష్మణని కిడ్నాప్ చేశాడో వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారా, మంచి వరుడే దొరికాడు, మన అమ్మాయికి తగినటువంటి వరుడే దొరికాడు, చాలా శక్తివంతమైన వాడే, మంచి జరిగింది అని చెప్పని అనుకున్నారు. ఆ తర్వాత కానీ ఏంటంటే కనుక ఊరికి అలా వదిలేయకూడదు కదా, అందుకని చెప్పి టెస్ట్ చేద్దాము సాంబుడికి ఎంత శక్తి ఉందని చెప్పేసి ఆ విధంగా టెస్ట్ చేశారు. టెస్ట్ లో కూడా ఆయన చక్కగా నెగ్గాడు ఆయన. కానీ ఏంటంటే వీళ్ళందరూ కూడా 6గురు కలిసి అన్యాయంగా ఎలాగోలాగా బలవంతంగా మొత్తానికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా ఎందుకు చేశారు, అసలు యాదవులు ఏం చేస్తారు అసలు అని చెప్పేసి చూద్దామని చెప్పి అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. కృష్ణుడు వస్తారేమో అనుకున్నారు కానీ రాలేదు, బలరాముడు వచ్చింది. సో కాబట్టి బలరాముడు గురించి వాళ్ళందరికీ కూడా తెలుసు, ఈయన సామాన్యుడు కాదు అని చెప్పి తెలుసు. ఎందుకంటే కనుక కృష్ణుడు బలరాముడు బృందావనంలో ఇన్ని లీలలు చేశారు కాబట్టి వాళ్ళ అసామాన్యమైనటువంటి బాలురు, సామాన్యులు కాదు అని చెప్పి అందరికీ కూడా జగద్విఖ్యాతం అన్నమాట, అందరికీ కూడా తెలుసు. సో కానీ ఏంటంటే కనుక బలరాముడికి ఆయన యొక్క శక్తి అపరిమితమైనటువంటి శక్తి ఉంటుంది కదా, అది చూపిద్దాము, మనం చూద్దాము అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరో చూడలేదు బృందావనంలో ఆ యొక్క రాక్షసులందరినీ కూడా చంపడం ఎవరు చూశారు, కేవలం బ్రజవాసులకు మాత్రమే తెలుసు, కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. కానీ మేము కూడా చూద్దాం, అలాంటి లీల ఏదో ఒకటి చేపిద్దాము, ఆయనకి అపరిమితమైన శక్తి ఏముంటుందో అది చూద్దాము అని చెప్పేసి ఏం చేశారు, కావాలని చెప్పేసి కౌరవులు బలరాముడికి కోపం కలిగేలాగా చేశారని. సో ఆ విధంగా ఎప్పుడైతే కనుక ఆయన యొక్క అపరిమితమైన శక్తి ప్రదర్శించారో వెంటనే వాళ్ళు ఏమయ్యారు, సంతోషపడి వెంటనే బలరాముడికి వచ్చి వాళ్ళు శరణు పొందడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు ఏం చేశారు, సాంబుడికి ఆయన కుమార్తెనిచ్చి చాలా వైభవపేతంగా వివాహం కూడా జరిపించారనమాట. సో ఆ తర్వాత బలరాముడు కూడా ఆయనకి ఆ యొక్క గౌరవ మర్యాదలు అవన్నీ కూడా ఇవ్వడం, తర్వాత మధ్యలో కోపం కలిగేలా చేశారు. కానీ ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వివాహం అంతా కూడా సెట్ అయిన తర్వాత ఆయనకి తగినటువంటి గౌరవ మర్యాదలు అన్ని కూడా చేసిన తర్వాత బలరాముడు కూడా సంతుష్టిగా వెళ్ళి కొత్త జంటను తీసుకుని ద్వారకాపురి ఆయన వెళ్ళడం జరిగింది అనమాట. ఎందుకంటే కనుక బలరాముడు అక్కడ చెప్పొచ్చారు కదా, నేను యుద్ధం లేకుండా సాల్వ్ చేసి వస్తాను దీన్ని అని చెప్పేసి. ఇప్పుడు ఆయన మాట నిలబడింది, అందుకని చెప్పి బలరాముడు సంతోషంగా ఉన్నారనమాట.